అవును అంతే కదా. ఈ మన కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న పిక్చర్ ఓన్లీ ఆ రకంగా అయినా తల్లిదండ్రులు బాగుపడుతున్నారు అనుకుందాం. కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఇందులో నిజంగా ఇది ఆరోపణ లేదో ఇంకొకటో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తక్కువ ధరకు భూములు ఇచ్చుకునే కాన్సెప్ట్ కూడా ఏమైనా నడుస్తుందా రేపు పొద్దున్న జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుందండి. 100లో 40 జెన్యూన్ ఉంటాయి, 60 తప్పే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టేసి కొత్తగా లేదంటే మన ఇద్దరు కొత్తగా పేరు కంపెనీ పెట్టేసి మాకు భూములు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఇంకా మనకెవ్వరు. ఇప్పుడు మీకు నాకు ఆ పలుకుబడి లేదు, ఎవడి హయాంలోనూ ఎవడేవాడు మనకి. అదే కాకపోతే మనం వాళ్ళతో మేనేజ్ చేసుకోగలిగితే వెరీ సింపుల్. ఏంటంటే ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, ఒక ఎకరం మేము అటు పెట్టుకుంటాం, 9 ఎకరాలు మీరు వాడుకోండి అని చెప్పండి, ఇస్తారు. అయితే అలాంటి దాన్ని చెయ్యాలంటే మీకు నాకు వల్ల కాదు, కొంతమంది ఉంటారు థర్డ్ పార్టీ ఇలాంటి చేయించి పెట్టగలిగిన కొంతమంది ఉంటారు. అది వైసీపీలోనైనా ఉంటారు, టీడీపీలోనైనా ఉంటారు. దాన్ని దళారి, బ్రోకర్, మధ్యవర్తి, కన్సల్టెంట్ ఇలాంటి పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు మీకు లింక్ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తే, మీ వలన వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది అనుకుంటే వాళ్ళు చేసి పెడతారటండి. అంటే దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమన్నా ఉంటదంటే ఉపాధి మార్గంలో ఒకటి ఉంటది కదా. భూములు తక్కువకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు నేను మొన్ననే పాప ఆయన పేరేంది గంటా శ్రీనివాసరావు మన విష్ణు కుమార్ రాజు బాధపడ్డారు కదా, అవును ఇలా తిరిగి వెళ్తున్నాం కనీసం విమానాలు కూడా లేవు అని. ఇది కాస్త ఇట్ట కంపెనీలు అన్నీ వస్తే విమానాలు కాస్త సర్వీసెస్ పెరుగుతాయని చూద్దాం. అవును, రేపు ఇక్కడ అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఇంకా డైరెక్ట్ వేస్తారేమో అటు ఇటు విజయవాడ టు విశాఖపట్నం సెటిల్ సర్వీస్ లాగా. రైట్, చూద్దాం నిజంగా.